పక్కోత పతేత్తతో యది ఎత్ర భద్రం అభూదయశకిం కోవార్త ఆప్తో భజతాం స్వధర్మత. ఎవరైనాను సమస్త భౌతిక వాంఛలను విడిచి, సమస్త భౌతిక వాంఛలను విడిచి, భౌతికమైన ఆసక్తులైనటువంటిది విడిచి దేవాది దేవుని పూర్తిగా ఆశ్రయించినచో, భగవంతుని పూర్తిగా ఆశ్రయించినచో ఏ రకమైన నష్టము గాని పతనము గాని ఏర్పడదు. వాళ్ళకి ఎటువంటి నష్టం పతనం అనేటువంటి అసలు రాదు, సంపూర్ణంగా శరణాగతి పొందితే. కానీ అభక్తుడు తన విద్యుక్త ధర్మంలో ఎంతగా నొలకినను ఎట్టి ప్రయోజనం పొందడు. ఇప్పుడు బయట ఎంతో మంది భగవంతుని యొక్క సేవ లేకుండా చాలా కార్యాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు సొసైటీ. నిన్న మనం చర్చించాం ఎలాన్ మస్క్ గురించి. వాడు రకరకాల డబ్బులు సంపాదించిన రకరకాలటువంటి పనులు నిర్వర్తిస్తున్నాడు, బిజినెస్ కానీ రకరకాలు చేస్తున్నాడు. చూడొచ్చు మనం సమాజంలో కూడా ఎంతో కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపిస్తూ ఉంటారు, రకరకాల బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు జొమాటో, స్విగ్గీ, తర్వాత ఇప్పుడు డ్రాపింగ్, కార్ లో డ్రాప్ చేస్తున్నారు, ర్యాపిడో, రకరకాలటువంటి బిజినెస్ ఎంతో రకరకాల టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళు రకరకాలుగా జీవితం మొత్తాన్ని ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ యొక్క ఆనందం అనేటువంటిది రాదు వాళ్ళకు. వాళ్ళ జీవితంలో పరిపూర్ణత, సంతృప్తి అనేటువంటిది కలగదు. ఈ జీవితంలో ఆనందాన్ని పొందడం అనేటువంటి జరగదు. తర్వాత జన్మలో కూడా వాళ్ళకు ఎటువంటి జన్మ వస్తుందో గ్యారంటీ లేదన్న. ఎందుకంటే కృష్ణుడు మనకు వివరిస్తున్నాడు, అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త కలేవరం. మనం చనిపోయే సమయంలో మన చైతన్యాన్ని బట్టి మనము అటువంటి శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు చూడండి, ఇక్కడ మనము తర్వాత తీసుకుపోయే శరీరాన్ని మనం ఇప్పుడే తయారు చేసుకుంటున్నాం. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం తర్వాత జన్మ ఏదొస్తుంది అనేటువంటి మనం ఇప్పుడే తర్వాత జన్మలో వచ్చే శరీరాన్ని మనం ఇప్పుడే తయారు చేసుకుంటున్నాం. ఏ విధంగా? మన యొక్క ఆలోచనలు, మన పనులు, మన యొక్క చైతన్యం. మన చైతన్యం అంటే మన థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్, మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏ కార్యాలను నిమగ్నం అవుతున్నాం, వేటిని అనుభూతి చెందుతున్నాం, ఇవన్నీ స్టోర్ అవుతాయి అన్నట్టు. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని కూడా అవి స్టోర్ అవుతాయి అన్నట్టు. అర్థమవుతుందా? ఎలాగైతే ఇప్పుడు వీడియో అంతా రికార్డ్ అయ్యి స్టోర్ అవుతుందో గూగుల్లోనే, యూట్యూబ్ లో స్టోర్ అవుతుందో, అలాగా మన ఇది చాలా తక్కువ స్టోరేజ్ అన్నట్టు. చాలా తక్కువ స్టోరేజ్ అన్నట్టు. కానీ భగవంతుడి భగవంతుని యొక్క సృష్టి అన్నట్టు మనం. అంటే భగవంతుడు చాలా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అన్నట్టు. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత అన్లిమిటెడ్ జీవి అన్నట్టు, అనంతం. భగవంతుని యొక్క సృష్టి అంతా అనంతం అన్నట్టు. ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటిది. భగవంతుడు అనంతుడు, భగవంతుని యొక్క సృష్టి కూడా అనంతమైనటువంటిది అన్నట్టు. ఆ విధంగా చాలా పర్ఫెక్ట్ అన్నట్టు. విధంగా ఎన్ని పనులు చేసినా కూడా అది స్టోర్ అవుతుంది. అయితే ఈ యొక్క స్టోరేజ్ ఏదైతే ఉందో, స్టోర్ హౌస్, మన స్టోర్ హౌస్ ని మనం మంచి భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో మన స్టోర్ హౌస్ అంతా నింపాలి.